కాంగ్రెస్ బి ఫారం పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు. కేబినెట్ విస్తరణ, పిసిసి అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం. ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ బి ఫారం పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళకే మంత్రి పదవుల్లో చోటు దక్కుతుంది అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో చెప్పడం జరిగింది. దాంతో పాటు కేబినెట్ విస్తరణ, పిసిసి అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటాం అంటూ వార్త వేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం. మొత్తం మీద ఎక్కడైతే 119 నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలాంటి నామినేటెడ్ పదవులు ఇవ్వము అంటూ వార్త వేసింది. ఇక్కడ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అసలైన చిక్కు ఇక్కడనే వచ్చి పడ్డది. ఇప్పుడు ఉదాహరణకు మనము బాన్స్వాడ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఏనుగుల రవీందర్ రెడ్డి ఇక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయిండు. అతనికి ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ అనేది రాదు. ఇది 100కు 100% అతనికి ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు మొన్న. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పిండు, ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టు ఇవ్వం. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లకు ఇన్ఛార్జీలుగా ఇచ్చిర్రు. బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో పోచారం కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు కాబట్టి ఇన్ఛార్జ్ కూడా ఉండడం కష్టమే. ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటాడో అక్కడ ఇన్ఛార్జ్ ఎలాంటి హవా అనేది నడవదు. ఇన్ఛార్జ్ ఉన్నా లేకున్నా ఒకటే. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేలే కాన్స్టిట్యున్సీ మీద పై చేయిగా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడనే వచ్చి అసలైన చిక్కుపడ్డది. ఇప్పుడు పోచారం గారు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి రావడం వల్ల ఏనుగు దారి ఎటువైపు వెళ్తుంది, అసలు ఏనుగు ఎక్కడికి వెళ్తుంది, కాంగ్రెస్ లోనే కొనసాగుతాడా లేదా పక్క చూపులు మళ్ళీ చూస్తాడా? అసలు ఇక్కడ 2 విషయాలు మనం చెప్పుకోవాలి. 2024 ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ల టైపు టికెట్లు ప్రకటించే కేవలం 3 రోజుల ముందు వచ్చి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఏనుగుల రవీందర్ రెడ్డి టికెట్ తెచ్చుకొచ్చుకున్నాడు. అంటే 15 సంవత్సరాల నుండి ఇక్కడ జెండా మోస్తున్నటువంటి నాయకుడు కాసుల బాలరాజ్ గారికి ఏకంగా పక్కన పెట్టేసి ఇతని పైరవుల వల్ల ఇతనికి టికెట్ దక్కించుకున్నాడు. ఆ టికెట్ దక్కిన తర్వాత ఆ ఎలక్షన్ లో అతి ఘోరంగా ఓడిపోయాడు. గతంలో 14 నుంచి 18 వరకు 14లో రిపీట్ 3,000 ఓట్లతోని గతంలో ఓడిపోయినటువంటి కాసుల బాలరాజు ఆ తర్వాత క్రమం తప్పకుండా 2018లో 16,000కి తీసుకొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ మొదటి స్థానం కంటే ఎక్కువ స్థానంలోకి మైనస్ లోకి తీసుకెళ్లినటువంటి నాయకుడు మన ఏనుగుల రవీందర్ రెడ్డి గారు. ఇప్పుడు మొత్తం మీద నేనే ఇక్కడ కాంగ్రెస్ ని నేనే బతికించాలంటున్నాను. మీరు రాకముందు కూడా 20 ఏళ్ల ముందు వెనక్కెళ్ళినా గానీ కాంగ్రెస్ కి బాన్స్వాడలో డిపాజిట్ ఉంది. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ కాంగ్రెస్ ని కాపాడుకుంటున్నారు. మీరు రాగానే మీ భజన బ్యాచ్ వల్ల కాదు. ఇప్పుడు నష్టపోవాల్సింది, డైలమాలో పడాల్సింది ఇక్కడ ఏనుగుల రవీందర్ రెడ్డి. మొత్తం మీద నియోజకవర్గంలోని పాత కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని వెల్కమ్ చెప్తున్నారు. ఏవైతే ఏనుగుల వర్గం ఏదైతే ఉందో భజన బ్యాచ్, అక్కడి నుంచే పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర నుంచే కొంతమంది ఇక్కడికి వచ్చి చేరి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాకు ఇప్పుడు మా బతుకు ఎలా, మా సంగతి ఎలా అంటూ డైలమాలో పడ్డారు. మొత్తం మీద వాళ్ళు తికమకలో పడ్డారు. కాబట్టి ఏనుగుల రవీందర్ రెడ్డికి ఇక్కడ ఎలా అయిందంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక సింహం లాంటి వాళ్ళు, సింహం ముందు నక్క చిత్తుల వేషాలు వేసిండు ఇక్కడ ఏనుగుల రవీందర్ రెడ్డి. నక్కకు తగిన శాస్తే జరిగిందని పాత కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఏ చిన్న చీటికి మాటికి కార్యకర్తలు వేసుకుంటూ చిల్లరగా చేసుకుంటూ మొత్తం కాన్స్టిట్యున్సీని మొత్తం గందరగోళంలోకి దించేస్తున్నటువంటి నాయకుడు ఏనుగుల రవీందర్ రెడ్డి గారు. మొత్తం మీద బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఏనుగు దారి ఎటువైపు అంటూ డైలమాలో అతను భజన బ్యాచ్ అనుకుంటుంది. మొత్తం మీద డైలమాలో పడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో ఓడిన
వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళ దారి ఎటువైపు ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి. పార్టీ వర్గాల్లో మొత్తం గుసగుసలాడుతున్నారు.